Congratulations, Mr. President. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన నాయకులలో ఇతను కూడా ఒకడు అని చెప్పుకోవచ్చు. ఈ డొనాల్డ్ ట్రంప్ 2017 నుండి 2021 సంవత్సరం వరకు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా నాయకత్వం వహించారు. తన పరిపాలన కాలంలో తాను తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు బైబిల్ ప్రవచనాలకి, యేసుక్రీస్తు రెండవ రాకడకు ఎంతో దగ్గరి సంబంధం ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలలో ఒకటి ఇప్పుడు మనం చూద్దాం. ట్రంప్ తన అల్లుడైనటువంటి జారెడ్ కుష్నర్తో ఒక సంస్థను స్థాపించారు. ఆ సంస్థ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. The Abraham Accords is the rare foreign policy effort that has achieved a bipartisan consensus. We took a major stride toward the future in which people of all faiths and backgrounds live together in peace. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటయ్యా అని ప్రశ్నిస్తే, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి దేశాల మధ్యన శాంతిని నెలకొల్పటం. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశానికి చుట్టూరా ఎన్నో శత్రు దేశాలు ఉన్నాయి. అక్కడ మిడిల్ ఈస్ట్లో ఒక దేశానికి మరో దేశానికి ఎప్పుడు చూసినా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. శాంతి చాలా తక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ట్రంప్ తన అడ్వైజర్ అయినటువంటి తన అల్లుడి యొక్క సహకారంతో ఆ యొక్క మిడిల్ ఈస్ట్ దేశాల మధ్యన శాంతిని నెలకొల్పాలని ఆయన సంస్థను స్థాపించారు. 2020లో ఈ సంస్థను స్థాపించిన తర్వాత సెప్టెంబర్ మాసంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, మొరాక్కో, సూడాన్లతో శాంతి ఒప్పందం చేయించారు. ఈ ఒప్పందాల మీద సంతకాలు చేయించారు. అయితే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మిగతా దేశాల మధ్య కూడా ఒప్పందం చేయించాలనుకున్నారు. కానీ అప్పటికే 2020లో కరోనా ప్రపంచమంతా కూడా ముట్టివేసి, ఆ తర్వాత జరిగిన యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ట్రంప్ ఓడిపోయారు. అందుకే ఆయన కొనసాగించలేకపోయారు. శుభవార్త ఏంటంటే, ఈ సంవత్సరం యుఎస్లో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ట్రంప్ గెలిచారు. ట్రంప్ మరలా మిడిల్ ఈస్ట్లో శాంతి ఒప్పందాలు కొనసాగిస్తారా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే మనం ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మిత్రులారా, మీకు ఏమనిపిస్తోంది? ఈ శాంతి ఒప్పందాలను చూస్తుంటే క్రీస్తు రెండో రాకడ కోసం సిద్ధపరుస్తున్నట్లుగా ఉన్నాయా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయగలరు. అయితే ఒక మాట, ఇజ్రాయెల్ దేశంలో చోటు చేసుకుంటున్న ప్రతిదీ కూడా మన బైబిల్కి ఎంతో దగ్గరి సంబంధం ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ దేశం కోసం మనమందరం ప్రార్థన చేద్దాం. అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడలో మనమంతా ఎత్తబడడానికి సిద్ధపడదాం. ధన్యవాదాలు.